అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఆ పార్టీ సోషల్ మీడియా విపరీతంగా రెచ్చిపోయింది. ఈవెన్ అధికారం కోల్పోయిన తర్వాత కూడా వైసీపీ సోషల్ మీడియాలో పర్టికులర్గా ఒక 150 నుంచి 200 ఖాతాలు, సోషల్ మీడియా హ్యాండిల్స్, ట్విట్టర్ అయితేనేమి, ఫేస్బుక్ అయితేనేమి అండ్ ఇన్స్టాగ్రామ్ అయితేనేమి, ఎక్కువగా ట్విట్టర్లో విపరీతమైన దారుణమైన కామెంట్లు, చాలా దారుణమైన ఆ పచ్చి బూతులతో పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీని, లోకేష్ గారి ఫ్యామిలీని, చంద్రబాబు గారి ఫ్యామిలీని, తెలుగుదేశం పార్టీలో మహిళా నాయకుల్ని పిచ్చబూతులు మాట్లాడేవారు. సో వాళ్ళ కుటుంబాలను ఉద్దేశించి, వాళ్ళ పర్సనల్ లైఫ్ను ఉద్దేశించి విపరీతంగా తిట్టేవాళ్ళు. దానిలో వర్ర రవీంద్రారెడ్డి గారు ఆల్రెడీ అరెస్ట్ అయ్యారు. అండ్ మంగళగిరికి చెందిన కృష్ణవేణి కావచ్చు, అండ్ వైసీపీలోనే చాలా ఐడీస్ ఉన్నాయి, చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కొంతమంది అరెస్ట్ అయ్యారు, కొంతమంది తప్పించుకొని తిరుగుతున్నారు, కొంతమంది బెయిల్ మీద ఉన్నారు. సో అయితే వీళ్ళందరినీ నెట్వర్కింగ్ చేసింది, వీళ్ళందరికీ సెంట్రలైజ్ చేసింది, వీళ్ళందరినీ మానిటర్ చేసింది, వీళ్ళందరికీ పేమెంట్లు ఇచ్చింది, వీళ్ళందరికీ గైడ్ చేసింది, వీళ్ళందరి బాస్ సజ్జల రామకృష్ణారెడ్డి గారి అబ్బాయి సజ్జల భార్గవ్ రెడ్డి. అతను మాత్రం పోలీసులు అరెస్ట్ చేయాల. 2024 సెప్టెంబర్లో సోషల్ మీడియా కేసులు తెర మీదకి వచ్చాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన వికృతమైన సోషల్ మీడియా వ్యవహారం అంతా తెర మీదకి వచ్చింది. చాలా పోలీసులు కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు. దాదాపుగా ఒక 15 మందిని అరెస్ట్ చేశారు, 45 మందిని గుర్తించారు, 500కు పైగా ఖాతాలు నడుపుతున్నట్టుగా, ఆ ఖాతాలు ఎక్కడెక్కడి నుంచి నడుపుతున్నారని చూశారు, చాలా వరకు బ్లాక్ చేయించారు. సో అక్కడితో వైసీపీ సోషల్ మీడియా కొంత సైలెంట్ అయింది. కానీ ఈ సోషల్ మీడియా నెట్వర్క్ మొత్తం ఛేదించే క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఆఫీస్లోనే ఒక సోషల్ మీడియా విభాగాన్ని ఏర్పాటు చేసుకొని అందులోనే కొంతమంది మానిటర్ చేస్తున్నారు, గైడ్ చేస్తున్నారు, మొత్తం వీళ్ళందరికీ కంటెంట్ ఇస్తున్నారు. ప్లస్ ఐడీల క్రెడెన్షియల్స్ అన్నీ కూడా ఈ సెంట్రల్ ఆఫీస్లోనే పెట్టుకుంటున్నారు. దీని అంతటికీ బాస్ సజ్జల భార్గవ్ రెడ్డి గారే అని అప్పట్లోనే పోలీసులు గమనించారు. కానీ భార్గవ్ రెడ్డి గారిని అరెస్ట్ చేసే సమయానికి ఆయన విదేశాలకు వెళ్ళిపోయాడు, దొరకలేదు, పోలీసులకు దొరకలేదు, అరెస్ట్ అవ్వలేదు. సో సోషల్ మీడియాలో పనిచేసిన వాళ్ళు చాలామంది అరెస్ట్ అయ్యారు, కేసులను ఎదుర్కొంటున్నారు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు, బెయిల్ మీద బయట ఉన్నారు. కానీ భార్గవ్ రెడ్డి గారు మాత్రం ఇప్పటి వరకు అరెస్ట్ అవ్వాలి. చివరికి ఆయన ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. అయితే ఒక 14 రోజుల పాటు ఉపశమనం ఇచ్చింది. ట్రయల్ కోర్టులో ట్రై చేసుకోండి, మేమైతే ముందస్తు బెయిల్ ఇవ్వం అని చెప్తూ భార్గవ్ రెడ్డి గారికి మామూలుగా ఇవ్వాల డోసు. చాలా సీరియస్ కామెంట్స్ చేసింది. విచారణ సందర్భంగా సజ్జల భార్గవ్ రెడ్డిపై జస్టిస్ పంకజ్ మిత్తల్ అండ్ జస్టిస్ ఎస్విఎన్ భట్టి ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులపైన అభ్యంతరం తెలిపింది. సోషల్ మీడియాలో మీరు పెట్టిన పోస్టులు మాకు అర్థం కాలేదు అనుకున్నారా? ఏ ఆలోచనతో పోస్టులు పెట్టారో ఆ మాత్రం తెలుసుకోలేమా? ఆ పోస్టులు భరించరాని స్థాయికి వెళ్ళాయి. తప్పు ఎవరు చేసినా తప్పే. ఇలాంటి వాటిని వ్యవస్థ క్షమించదు, తప్పక శిక్షిస్తుంది. సోషల్ మీడియా దుర్వినియోగం కేసుల్లో త్వరగా బెయిల్ వస్తుందనుకోవద్దు. అలా బెయిల్ వస్తే ప్రతి ఒక్కరూ ఇష్టారీతిన వ్యవహరిస్తారు అని సుప్రీంకోర్టు ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది సజ్జల భార్గవ్ రెడ్డి గారు వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ మీద అన్నమాట. సో నిజానికి సజ్జల భార్గవ్ రెడ్డి గారు అరెస్ట్ అవ్వడానికి అన్ని అర్హతలు ఉన్న వ్యక్తి. ఐఎమ్ రిపీటింగ్ మై వర్డ్స్, అర్థమయ్యే ఉంటుంది. సజ్జల భార్గవ్ రెడ్డి గారు ఈ సోషల్ మీడియా కేసుల్లో అరెస్ట్ అవ్వడానికి అన్ని అర్హతలు ఉన్న వ్యక్తి. నేను కామన్ సెన్స్ ఉండే మాట్లాడుతున్నాను, ఒక జర్నలిస్ట్గా ఆ పాయింట్ని సూక్ష్మంగా పరిశీలించిన వాడిగా మాట్లాడుతున్నాను. నాకు భార్గవ్ రెడ్డి గారికి పర్సనల్గా ఏమీ లేవు, నాకు వైసీపీ వాళ్ళకి పర్సనల్గా ఏమీ లేవు. కానీ ఈ కేసు ఇన్వెస్టిగేషన్ సందర్భంగా కొన్ని హ్యాండిల్స్, వైసీపీలో కొంతమంది పర్టికులర్గా కొన్ని ఐడీస్ పెట్టిన కామెంట్లు, కొన్ని ఐడీస్ పెట్టిన పోస్టులు, వాళ్ళు చేసిన మార్ఫింగ్ ఫోటోలు, వాళ్ళు వాడిన బూతులు, వాళ్ళు వాడిన దారుణమైన పదజాలం చూసిన తర్వాత దీని అంతటికీ కర్త కర్మ క్రియ మొత్తం సజ్జల భార్గవ్ రెడ్డి గారే అని తెలిసిన తర్వాత ఇదేనా ఆయన చదువుకున్నదే అనిపించింది. సజ్జల భార్గవ్ రెడ్డి గారి తండ్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక జర్నలిస్ట్, ఎంతో కొంత విలువలో ఉన్న వ్యక్తి. అఫ్కోర్స్ రాజకీయంగా ఆయన వైసీపీలో ఉంటే ఉండొచ్చు, ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారు అంటే అభిమానం ఉంటే ఉండొచ్చు, వైసీపీ పార్టీ ఆయన భుజాన్ని మోస్తే మోయొచ్చు. కానీ ఆయన ఒక జర్నలిస్టు ప్రొఫెషనల్గా. వాళ్ళ అబ్బాయి విదేశాల్లో చదువుకున్నాడు, భార్గవ్ రెడ్డి గారు కూడా చాలా చిన్న వయసులో వైసీపీలో కీలకమైన పొజిషన్కి వెళ్ళాడు. మరి అలా వెళ్ళినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత డిసిప్లైన్గా ఉండాలి? అంత చిన్న వయసులో గట్టిగా 25 ఏళ్ళు కూడా ఉండవు, ఆ వయసులోనే బూతులు, పచ్చి బూతులు, అబ్యూజ్ లాంగ్వేజ్ వాడడం, కుటుంబ సభ్యుల్ని బజారుకేడ్చడం, నడి రోడ్డు మీద నిలబెట్టి మాటలు, అసలు ఆ బూతులు మనం తలుచుకుంటేనే చిరాకు వస్తుంది. సో అందుకే చెప్తున్నా, ఈ కేసుల్లో సోషల్ మీడియా పోస్టుల కేసుల్లో అరెస్ట్ అవ్వడానికి సజ్జల భార్గవ్ రెడ్డి గారికి అన్ని అర్హతలు ఉన్నాయి. అందుకే సుప్రీంకోర్టు కూడా అంత తీవ్రంగా స్పందించిందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.